ప్రజాప్రతినిధులుగా చేయడానికి ప్రతి కులంలో ఉన్నటువంటి నిరుపేదలను ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి పంపించాలనేటువంటి ఆశయంతో తడ నుంచి తుని వరకు కూడా సంతోషుల పాటు ఇన్ఛార్జి వారి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అభినందనలు పొందినాడు సారు. విజయ్ కుమార్ సార్ అంటే విప్లవాల నాయకుడు, విశ్రాంతి ఎరగని వాడు. ఒక్కరి అనేక మార్లు 7 పదులు మన రాజ్యం తెస్తాడు కాంగ్రెస్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. కమాన్ కాంగ్రెస్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. బతుకుల కోసం, బలహీనుల కోసం, బలహీనుల కోసం, పేదల కోసం, ప్రతి ఒక్కరి కోసం. కమాన్ బడుగుల కోసం, బలహీనుల కోసం, పేదల కోసం, ప్రతి ఒక్కరి కోసం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బతుకులకు ఇస్తుంది షూరిటీ. కమాన్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బతుకులకు ఇస్తుంది షూరిటీ. విద్యావంతుడు విజయ్ కుమార్ విజయ పథంలో నడిపిస్తాడు. విద్యావంతుడు విజయ్ కుమార్ విజయ పథంలో నడిపిస్తాడు. మనమంతా వెన్నుంటి మనసారా దీవిద్దాం. మనమంతా వెన్నంటి మనసారా దీవిద్దాం. కాంగ్రెస్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. అందరూ కాంగ్రెస్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. కమాన్ కాంగ్రెస్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. అడుగుల కోసం, బలహీనుల కోసం, పేదల కోసం, ప్రతి ఒక్కరి కోసం. స్వాతంత్రం వచ్చింది, 7 పదులు దాటింది. సకల సౌకర్యాలు కనిగలోళ్ళకి సొంతం. స్వాతంత్రం వచ్చింది. ప్రయత్నం చేసిన మీ అందరికీ ఈ సభాపూర్వకంగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా పేద ప్రజలను ఆదుకుంటుంది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాలి. ఎందుకనంటే హామీలు అయితే ఇచ్చారు. హామీలు ఇవ్వకముందు ఏం చెప్పారు, వైసీపీ బటన్ నొక్కి డబ్బులు ఇస్తూ ఉంది, డబ్బులన్నీ ఇలా పనిచేస్తే శ్రీలంక అయిపోద్దేమో, దివాళా తీస్తుందేమో, ఖజానా ఖాళీ అయిపోతుందేమో, కేవలం డబ్బులు పంచడమేనా, వేరే పనులు ఏమీ లేవా అని మాట్లాడిన తెలుగుదేశం జనసేన చివరికి ఏం చేశారు, ఒకరికి మీరు 15,000 ఇస్తే నీకు 15, నీకు 15, నీకు 15, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 15,000 ఇస్తానని చెప్పి అమ్మఒడి అనేటువంటి పథకాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చి అదొక పథకంగా ప్రకటన చేశారు. మరి ఆ రోజు హామీ ఇచ్చేటప్పటికే అమలులో ఉన్నటువంటి అమ్మఒడి పథకం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చేటువంటి పథకం. మీరు 15 అని ఓదరగొట్టి మీకున్న బాకా మీడియాతో ప్రచారం చేయించుకుని ఎంతమంది ఉంటే అన్ని 15 ఇస్తారంట, నాకు 2 పిల్లలుంటే 30 వస్తుంది, 3 ఉంటే 45 వస్తుందని వాళ్ళు మారి మీకు ఓట్లు వేసే విధంగా చేశారు.
మరి వాళ్ళు డబ్బులు పంచితే శ్రీలంక అయిపోయేటువంటి పరిస్థితిలో మరి మీరు డబ్బులు పంచితే ఏ లంక అయిపోద్ది ఈ రాష్ట్రం? ఏ లంకను చేయాలని ఆ రోజు మీరు ఈ హామీలు ఇచ్చారు? వాళ్ళు చేసింది తప్పు అయితే మీరు చేసింది పెద్ద తప్పు కదా. ఉచితంగా డబ్బులు ఇచ్చి సోమరులను చేయడం కాదు పేదలు కోరుకునేది. పేదవాళ్ళు ఏమి కోరుకుంటున్నారనంటే మాకు ఉపాధి కావాలని కోరుకుంటున్నారు, మాకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు, మా కాళ్ళ మీద మేము నిలబడి మాకు మేముగా సంపాదించుకుని స్వగౌరవంతో ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరగాలని ప్రతి పేద గుండె, పేద కుటుంబం, పేద వ్యక్తి కోరుకుంటున్నాడు తప్ప మీరేసేటువంటి బిచ్చాన్ని తీసుకుని బిచ్చం అడుక్కునేటువంటి వ్యక్తులుగా అవ్వాలని ఏ పేద మనస్సు కోరుకోవటం లేదు, ఏ పేద గుండె ఎదురు చూడటం లేదు. కానీ గతంలో వైసీపీ, ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి ఏం చేస్తుంది అనంటే తిరిగే విధంగా గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలనేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం, ఐడియాలజీ. ఆ సిద్ధాంతంతో మీ ముందుకు వచ్చింది ఈ పార్టీ. కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రజలు కట్టిన ట్యాక్సెస్ని, వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని తిరిగి బటన్ నొక్కి పంచి ఆధారపడి జీవించేవారుగా, అడుక్కునేవారుగా ఈ పేదవాళ్ళను తయారు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఏం చేస్తున్నారంటే అంతకంటే ఇంకో మెట్టెదిగి వీళ్ళు P4 అని చెప్పి కార్పొరేట్ సంస్థల దగ్గరకు వెళ్ళి, పారిశ్రామికవేత్తల దగ్గరకు వెళ్ళి, వ్యాపార దిగ్గజాలకు వెళ్ళి వాళ్ళకి ఈ కుటుంబాలను దత్తత చేసి ప్రభుత్వం బటన్ నొక్కి ఇస్తే ఒక్కచోటే అడుక్కుంటారు మీరు. అలా కాకుండా ఊరూరు తిరిగి అడుక్కోండి, పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి అడుక్కోండి, వ్యాపార దిగ్గజాల దగ్గరికి వెళ్ళి అడుక్కోండి. అన్ని లక్షల కోట్ల నిధులు మనకు అందకుండా పోయా. ఎవరు కబళిస్తున్నారు, ఎవరు ఆక్రమణ చేస్తున్నారు, ఎవరు దురాక్రమణ చేస్తున్నారు గమనించి అర్థం చేసుకుని మనం ఏకం కావాల్సిన రోజు ఆసన్నమైంది. ఊడిగం చేయటం మానేయాలి, దాస్యం చేయటం మానేయాలి, బానిసత్వంలో ఉండడం మానేయాలి. స్వతంత్రంగా, స్వగౌరవంగా, స్వాభిమానంతో బ్రతకడం మొదలు పెట్టాలి. అందుకు వెన్నుదన్నుగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుంది. అనేక హోదాల్లో రావడం, రీసెంట్గా ఇదే రోడ్డు మీద పాదయాత్ర ద్వారా వెళ్ళడం, ఇవన్నీ కూడా నాకు గుర్తున్నటువంటి అంశాలే. ఈ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర ప్రజా దర్బార్, ఎక్కడ ఏది మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి భయం. ఆ భయం కూడా ఎలా అంటే తడ దగ్గర మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తి కానీ, గూడూరు కానీ, నాయుడుపేట కానీ, సూళూరుపేట కానీ, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వర్గం అంటే భయం. ఒక్కొక్క వర్గంలో ఒకవైపు వెలమనాయుళ్ళు అంటే భయం, ఇంకోవైపు కమ్మనాయుళ్ళు అంటే భయం, ఇంకో పక్క రెడ్లు అంటే భయం. ఇలా పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఊరు నడిచి వెళుతూ ఉంటే పేదలు ఏ వర్గానికి ఎక్కడ భయపడుతున్నారనేది స్వయంగా చూసి నిజంగా ఎంత దారుణమైనటువంటి ఆపరేషన్, ఎంత దారుణమైనటువంటి అణిచివేత. పేరుకి రాజ్యాంగంలో భావ స్వేచ్ఛ, వాక్కు స్వేచ్ఛ, మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది, బ్రతికేటువంటి స్వేచ్ఛ ఉంది, జీవించేటువంటి నచ్చిన చోట జీవించగలిగే స్వేచ్ఛ ఉంది. కానీ ఉన్న సమస్యను చెప్పుకునేటువంటి స్వేచ్ఛ లేదు, కష్టాన్ని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ లేదు. కోల్పోయింది నాకు తిరిగి ఇవ్వాలని పరిషత్ చైర్మన్ వరకు పోటీ చేయడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధపడండి అని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, పిలుపునిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ విధంగా మనం పోటీ చేయాలి, ఎందుకు ఈ విధంగా మనం సిద్ధపడాలి, ఎందుకు మనం కార్యకర్తలుగా, సామాజిక కర్తలుగా, పార్టీ నిర్మాణ దళంగా, సంస్థాగత వ్యవస్థలో మనం సభ్యులుగా ఉండాలి. ఎక్కడ కూడా ఒక పేద కుటుంబానికి ఆకలి తీర్చింది లేదు, ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చింది లేదు, ఒక పేదవాడికి తాగునీరు ఇచ్చింది లేదు, ఒక పేదవాడికి ఎకరం భూమి కొనిపెట్టింది లేదు, ఒక ఆస్తి ఇచ్చింది లేదు, ఒక వ్యాపారం చేసింది లేదు.
ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకే చిత్తుగా ఓడించారు ఇదే రాష్ట్ర ప్రజలు. మరి ఇలాంటి పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మంచి మెజారిటీతో. మేనిఫెస్టోలో అనేక కార్యక్రమాలు చెప్పారు. ఆ కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నామని చెప్పుకుని వచ్చారు. అయితే మేనిఫెస్టోలో కార్యక్రమం అమలు చేయటం అనేటువంటిది, సంక్షేమం ఇవ్వడం అనేటువంటిది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటివి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఎవరైనా సమగ్రమైనటువంటి అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక రాష్ట్రంలో తీసుకురావాలి. 975 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది మనకి. అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నాయి ఈ కోస్ట్ లైన్లో, ఈ తీర ప్రాంతంలో. అలాంటి రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది కావాలి, ఉద్యోగాలు అనేటువంటివి కావాలి, పరిశ్రమలు అనేటువంటివి కావాలి, మౌలిక వసతులు అనేటువంటివి కావాలి. ఇలాంటి వాటి మీద దేని మీద శ్రద్ధ పెట్టకుండా వారు చేసింది కేవలం ఏమిటి అని అంటే బటన్ నొక్కటం, డబ్బు రిలీజ్ చేయటం. ఆ డబ్బు కూడా ఏ విధంగా రిలీజ్ చేశారు, ఎవరికి రిలీజ్ చేశారు అని అంటే, ఎక్కడైనా ఒక ఎకరం భూమి కొనుక్కోవడానికి డబ్బు రిలీజ్ చేశారా? ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి కానీ, ఒక స్టార్టప్ కంపెనీ పెట్టడానికి కానీ 1 కోటి రూపాయలు అవసరమైతే రిలీజ్ చేశారా? ఎవరైనా చదువుకుని నిరుద్యోగంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో వచ్చి మన బ్రతుకులు మార్పు చేయరు. ఎవరో వచ్చి మన బ్రతుకులు మార్చరు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే తరాలు గడిచిపోతూ ఉన్నాయి. మన ముందున్నటువంటి తరం ఉంది, దాని ముందున్నటువంటి తరం ఉంది, దాని ముందున్నటువంటి తరం ఉంది. తరం ఎదురు చూడటమే జరిగింది తప్ప ఎవరైనా వచ్చి ఈ పేద బ్రతుకులను కానీ, ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, ఓసీలు ఉన్నటువంటి పేదలను కానీ ఆదుకున్న నాయకుడు ఎవడైనా ఉన్నాడా? వారి కోసం నిలబడిన నాయకుడు ఎవడైనా ఉన్నాడా? వాళ్ళందరినీ వాడుకున్న వారే ఉన్నారు. వారి ఓట్లు వేయించుకున్న వారే ఉన్నారు. వారి ఓట్లు వేయించుకుని సీట్లు గెలిచి అధికారంలో కూర్చున్న వారే ఉన్నారు తప్ప తిరిగి జాతి కోసం చేసినటువంటి వాడెవడో కూడా కనిపించి హామీలు ఇచ్చారు. కనీసం రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని చట్టంలో పెట్టి కేవలం 1000 కోట్లు ఇచ్చి ఆగిపోయారు. వీరిద్దరూ భాగస్వామిగా ఉండి, బీజేపీ తెలుగుదేశం భాగస్వాములుగా ఉండి కనీసం హామీలు నెరవేర్చలేకపోయారు. హామీల గురించి అడగలేకపోయింది తెలుగుదేశం. ఎంపీలు ఉండి, అధికారంలో భాగస్వామిగా ఉండి, ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా, ఈరోజు గోవాకి గవర్నర్గా పెట్టినటువంటి వ్యక్తిని ఆ ప్రభుత్వంలో మంత్రిగా పెట్టుకొని కనీసం రాజధాని నిధులు తేలేకపోయారు. విశాఖపట్నంలో రైల్వే జోను తేలేకపోయారు. కడపలో స్టీల్ ప్లాంట్ తేలేకపోయారు. రామాయపట్నం మన జిల్లాలో పోర్టు తేలేకపోయారు. దుగ్గరాజపట్నం నెల్లూరు జిల్లాలో పోర్టు నిర్మాణం చేయలేకపోయారు. ఏ హామీ కూడా నెరవేర్చలేకపోయారు. అంటే ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా పట్టనంత మంది, వేలాది మంది జనం రావడం, ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ ప్రజా దర్బారు జరగడం, ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. బట్ ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమం ఏమిటంటే, ఒక మంచి ప్రదేశం నుంచి, అంటే సాధారణంగా ఇల్లు అనేది ఒక వాస్తుతో చూస్తూ ఉంటారు. సూర్యుడు ఉదయంగా అంత త్వరితగతిన ఒక ఎన్నికల ఫలితాన్ని ప్రకటించలేదు. అలాగే ఒంగోలు పార్లమెంటు ఫలితాన్ని కూడా ప్రప్రథమంగా మనమే ప్రకటించడం జరిగింది. అలాంటి ఒక రికార్డుని ఆ రోజు ఒక అధికారిగా ఒక టీంతో కలిసి చేయగలిగాం. ఈరోజు అది ఒక అధికార వ్యవస్థతో అది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది అని ఆలోచించి
మళ్ళీ వచ్చినటువంటి వైసీపీని మట్టు పెట్టారు ఇదే రాష్ట్ర ప్రజలు. బికాస్ దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ఫ్రంట్స్. అన్ని విధాలుగా వైసీపీ ఫెయిల్ అయింది కాబట్టే మీరు అవసరం లేదు, మీ పాలన మాకొద్దని గత్యంతరం లేక, గతి లేక, మరొక ఆల్టర్నేటివ్ లేక, మరొక పార్టీ లేక, ఏ పార్టీ అయితే ఈవెంట్స్ చేసుకుంటూ, ఏ పార్టీ అయితే ఉద్ధరిస్తుందని ఓట్లు వేశామో అదే పార్టీకి తప్పని పరిస్థితిలో మరొక ఆల్టర్నేటివ్ లేక, వేరే పార్టీ లేక మళ్ళీ అదే తెలుగుదేశం, అదే అదే బీజేపీ, కొత్తగా జనసేనకు కలిపి కూటమికి ఓట్లు వేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు వచ్చింది. అలాంటి గతి లేని పరిస్థితి, ఆప్షన్ లేని పరిస్థితి, ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి, ఇది కాకపోతే దానికి వేయాల్సిందే కదా, మాకు ఇంకొక పార్టీ లేదు కదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడినటువంటి బాధల నుండి విముక్తి కలిగించడానికి ఒక ఆల్టర్నేటివ్ గా ఇంకొక కొత్త పార్టీ ఉంది. సుపరిపాలన ఇవ్వగలుగుతుంది, జనరంజక పాలన ఇవ్వగలుగుతుంది, పేదలను విముక్తి చేయగలుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయగలుగుతుంది. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి తడ వరకు, ఇక్కడ నుంచి కుప్పం వరకు, అక్కడ నుంచి హిందూపూర్ వరకు ఒక రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయగలిగే సత్తా, ఆలోచన, ప్రణాళిక, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక పార్టీ రాష్ట్రానికి అవసరమని ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని 3వ ప్రత్యామ్నాయంగా తీసుకురావడం జరిగింది. కాబట్టి విచ్చేసిన విజయ్ కుమార్ గారికి నా నమస్మాంజలి. వేదికను అలంకరించిన ఇన్ఛార్జెస్ అందరికీ కూడా నమస్కారాలు. మాకు సపోర్టివ్గా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు బొజ్జ ఐశ్వర్య, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మహిళా కన్వీనర్ని. నాకు ఈ పొజిషన్ ఇచ్చిన దళాధిపతి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఒక్కలొచ్చినా తగ్గేది లేదు, లక్షలొచ్చినా తగ్గేదే లేదు. సో టీం ఎవరైతే ఆర్గనైజింగ్ చేస్తున్నారో వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో గలం విప్పాము అంటే మన దమ్ ఏంటో మనకు తెలిసింది. ఇంతమంది కూడుకొని ఇలా మనం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని మొదలుపెట్టారు. భయంకరమైన హామీ ఇచ్చారు. ఎక్కడా కూడా సూపర్ 6 లేవు. బాల్ ఎక్కడ పోయిందో తెలియట్లేదు. మీకులో ఎవరికైనా సూపర్ 6 వచ్చాయంటే చెయ్యొద్దు. 15,000 అన్నారు, అది రాలేదు. మనం అది పక్కన పెడితే మహిళలకి ఉచిత బస్సు వసతి అన్నారు. సో సంవత్సరం దాటిన తర్వాత చూసుకుంటే ఆడవాళ్ళకి ఏ జిల్లాకు ఆ జిల్లా అన్నారు. ఇప్పుడు 15వ తారీఖు వస్తే మన ఇంటి నుంచి పక్కింటికి అంటారేమోనని భయం వేస్తుంది మాకు. అలా ఉంది పరిస్థితి. ఏది కూడా ఆయన తెలియకుండా మోసం చేసి ఈవీఎం మిషన్ ద్వారా ఆయన గెలిచారు. ఇంకా మన లోకేష్ గారికి వస్తే, లోకేష్ గారు నిన్న మొన్న పోస్ట్ చూశాను నేను. వాళ్ళ అబ్బాయి స్కూల్ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఆయన వాళ్ళ భార్య గారు వెళ్ళి ఫోటోలు తీసుకుని అది సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. నారా లోకేష్ గారు, మీరు మినిస్టర్ గారు మీ పిల్లల్ని ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించి పేరెంట్ టీచర్స్ మీటింగ్ వేసి ఫోటో పెడితే మేము ఆనందపడేవాళ్ళం. అలాంటిది మీరు ఒక ధీరుభాయ్ అంబానీ స్కూల్లో చదివించి మా పిల్లలకి నేను పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్తాను అంటే అది చాలా బాధగా ఉంది, నవ్వు వస్తుంది కూడా. సో మన ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పాయి, పేదవాళ్ళు పొట్టను కొట్టాయి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ కోసం మనం గలం విప్పుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక దళితుల పార్టీ, క్రైస్తవుల పార్టీ అని ముద్రేస్తున్నారు. రెడ్లి కులంలో ఉన్న పేదవాడి కోసం కూడా మనం మాట్లాడుతున్నాం, గలం విప్పుతున్నాం. కమ్మ కులంలో ఉన్నవాడు పేదవాడి కోసం కూడా మనం గలం విప్పుతున్నాం. కానీ బయటకి మాత్రం ఇది ఒక దళితుల పార్టీ అన్నారు. ఇది దళితుల పార్టీ కానే కాదు, ఇది పేదవాడి పార్టీ. ఇది మీ అందరూ కూడా మనం ఖచ్చితంగా నమ్మి గలం విప్పి ప్రజలకు తెలియజేయాలి. ఇది దళితుల పార్టీ కాదు, క్రిస్టియన్ పార్టీ కాదు, ఇది పేదవాడి పార్టీ. ఇంకా మన లాస్ట్ ఎక్కువ టైం లేదు కాబట్టి
మన పావలా స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి వద్దాము. సో సీజ్ ద షిప్ అలా వెళ్ళిపోతూ ఉంది. ఈయన సోషల్ మీడియాలో భయంకరంగా సీజ్ ద షిప్ వేసుకున్నాడు, అది అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కనీసం 2 రోజులైనా ఆయన నియోజకవర్గంలో ఉన్నారా అని నేను ఈ సభ మూలకంగా అడుగుతున్నాను. 2 రోజులు లేరు అక్కడ, అసలు పార్టీయే లేదు. 30,000 ఆడవాళ్ళ గురించి 30,000 మంది ఆడవాళ్ళ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాకు డేటా ఇమ్మని నేను అడుగుతున్నాను. నేను ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఆడపిల్ల కోసం నేను పోరాడతాను. 30,000 మంది డేటా నాకు ఇమ్మని నేను అడుగుతున్నాను. నేను మీకు హెచ్చరిస్తున్నాను. నేను పార్టీ తరఫున నేను మా దళాధిపతి గారు మేము ముందున్న ఆడపిల్లలకి న్యాయం చేస్తాం, అది మా దమ్ము. సో ఇంకా ఇదే ఫస్ట్ సభగా మేము ప్రారంభిస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్నో చిన్న చిన్న పార్టీలు వచ్చాయి, ఎలక్షన్ టైంలో వచ్చాయి, తర్వాత కనుమరుగైపోయాయి. మన పార్టీ మాత్రం డే 1 నుంచి అదే ఫైర్తో తగ్గేదే లేదని ముందుకెళ్తున్నాం. సో మీ అందరూ కూడా ఇప్పుడు తక్కువ మంది వచ్చినా రాను రాను ప్రతి ఒక్కరు వస్తారని మాకు నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా మేము హామీ ఇస్తున్నాం, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బతికున్నంత వరకు మీకోసమే మేము పోరాడతామని మేము ప్రామిస్ చేసి చెప్తున్నాం. సో జై హింద్, నమస్తే.